So first, web designing. Web designing is the process of planning, conceptualization, and implementing the plan for designing a website. So in a way that is the functional and offers a good user experience. సో నార్మల్గా మనం బేసిక్గా ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసే ముందు ఒక ప్లాన్ అండ్ కాన్సెప్ట్ ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తామో హ్మ్. అదే విధంగా మనం అంటే ఒక ప్రాజెక్ట్ మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఫస్ట్ అంటే దానికి ప్లానింగ్ కాన్సెప్టులైజేషన్ దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది ప్రాసెస్ చేస్తారు. సో, దాంట్లో మనకు యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్ ద సెంట్రల్ టు ద వెబ్ డిజైనింగ్ ప్రాసెస్. సో, మనం చేసే బేసిక్ ఫంక్షనాలిటీ ఏదైనా సరే హ్మ్. ఆహ్, యూజర్‌కి ఈజీగా అండర్‌స్టాండ్ అవ్వాలి. సో, దాన్నే మనకు యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్ ద సెంట్రల్ టు ద వెబ్ డిజైనింగ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే. సో, బేసిక్ టర్మ్స్‌లో మనకు వెబ్ పేజ్ అంటే ఎ పేజ్ విచ్ ఓన్లీ రెండర్స్ ఆన్ టు ద బ్రౌజర్ ఈస్ కాల్డ్ ఏ వెబ్ పేజ్. సో, రెండర్స్ మీన్స్ ఎగ్జిక్యూషన్ అన్నమాట. సో, మనం క్రియేట్ చేసిన వెబ్ పేజ్ అది ఓన్లీ బ్రౌజర్‌లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతది. సో, యాహ్! దాన్నే మనం వెబ్ పేజ్ అని అంటాం. ఏ వెబ్ పేజ్ విచ్ ఈస్ హావింగ్ ఏ ప్లెయిన్ టెక్స్ట్ అండ్ హైపర్ టెక్స్ట్. సో, నార్మల్‌గా ఈ వెబ్ పేజ్‌లో మనం నార్మల్ టెక్స్ట్ ఉంటుంది అండ్ వాటితో పాటు హైపర్ టెక్స్ట్. హైపర్ టెక్స్ట్ అంటే లింక్స్. సో, మనం యూజ్ చేసిన లింక్స్ ఉంటాయి కదా! డౌన్‌లోడెడ్ లింక్స్. సో, దాన్ని యాహ్! వన్స్ వి కెన్ క్లిక్ దట్ లింక్ ఇట్ విల్ నావిగేట్ టు అనదర్ పేజ్. సో, ఆ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం హైపర్ టెక్స్ట్ అని అంటాం అన్నమాట. సో, ఈ వెబ్ డిజైనింగ్ ప్రాసెస్ ఎందుకు యూజ్ చేసి మనం స్టాటిక్ వెబ్ పేజెస్ అండ్ డైనమిక్ వెబ్ పేజెస్ అనేది క్రియేట్ చేస్తాం. సో, ఫస్ట్ బేసిక్ టెర్మినాలజీలో ఈ స్టాటిక్ వెబ్ పేజ్ అంటే ఏంటంటే, ఏ పేజ్ విచ్ ఈస్ హ్యావింగ్ స్టాటిక్ కంటెంట్ కెనాట్ బి మోడిఫయబుల్ ఈస్ కాల్డ్ ఏ స్టాటిక్ వెబ్ పేజ్. సో, మనం క్రియేట్ చేసిన పేజెస్ అనేది ఆ కంటెంట్ అనేది ఎడిటబుల్ చేయలేము. వాటినే మనం స్టాటిక్ వెబ్ పేజెస్ అని అంటాము. అండ్ డైనమిక్ వెబ్ పేజెస్, ఏ పేజ్ విచ్ ఈస్ హ్యావింగ్ డైనమిక్ ఇంటరాక్షన్ విత్ యూజర్ ఈస్ రెఫర్డ్ యాజ్ ఎ డైనమిక్ వెబ్ పేజెస్. సో, జనరల్లీ మనం యూజ్ చేసే కామర్స్ వెబ్‌సైట్స్ అయినా సరే, లేకుంటే జీమెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్. సో, ఇవన్నీ మనకు యూజర్‌తో ఇంటరాక్ట్ అవుతాయి గదా! సో, యాహ్! వాటినే మనం డైనమిక్ వెబ్ పేజెస్ అని అంటాం. అండ్ స్టాటిక్ వెబ్ పేజ్‌కి ఎగ్జాంపుల్ అంటే లైక్ నార్మల్‌గా మీరు జనరల్లీ డబ్ల్యూ3 స్కూల్స్ జావా డిఫైన్డ్ యూజ్ చేసారా? ఆ! యాహ్! వాటిని మనం స్టాటిక్ వెబ్ పేజెస్ అని అంటాము. ఎందుకంటే అవి మనం మోడిఫయబుల్ చేయలేమనమాట. అంటే ఎడిటబుల్ చేయలేం కంటెంట్. సో, అలాంటి వాటిని మనం స్టాటిక్ వెబ్ పేజెస్ అని అంటాము. So, are you understand and what is a web page and static యెస్. web page? యాహ్! Yeah, okay. So next, website. It is also a collection of web pages. So and cannot communicate with the user. అంటే స్టాటిక్ వెబ్ పేజ్ గురించి మనము ఇందాక చెప్పుకున్నాం కదా! సో హ్మ్. వాటినే మనం వెబ్‌సైట్స్ అని అంటాం అనమాట. ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అండ్ కెనాట్ కమ్యూనికేట్ విత్ ద యూజర్. ఎగ్జాంపుల్ వచ్చేసి ట్యుటోరియల్ పాయింట్ అండ్ డబ్ల్యూ3 స్కూల్స్. సో నాకు జనరల్లీ ఆహ్ సో, డబ్ల్యూ3 స్కూల్స్ వెబ్‌సైట్ తీసుకున్నాం చూడండి. సో, ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ హోమ్ పేజ్ అనేది ఒకటి ఓపెన్ చేశాను. సో, ఇది హోమ్ పేజ్ సంబంధించింది. ఈ కంటెంట్ అనేది మనం ఎప్పుడు గాని మోడిఫయబుల్ చేయలేమనమాట. జస్ట్ ఓన్లీ రీడబుల్ పర్పస్ మాత్రమే ఇది. అండ్ ఇంట్రడక్షన్ ఇదొక పేజ్. అండ్ బేసిక్స్ ఎడిటర్స్, బేసిక్స్. సో, ఇలా పేజెస్ అన్నీ కలిపితేనే మనకు స్టాటిక్ వెబ్ పేజ్ అని అంటాము. సో, బట్ ఏంటంటే ఇది కెనాట్ కమ్యూనికేట్ విత్ ద యూజర్. సో, వీటినే మనం వెబ్‌సైట్స్ అని అంటాము. And web applications, it is also a collection of web pages and can communicate with the user. సో ఇందాక చెప్పాం కదా! సో మనం ఏదైతే మనకు యూజర్‌తో ఇంటరాక్ట్ అవుతాయో వాటిని మనం వెబ్ అప్లికేషన్స్ అని అంటాం అనమాట. లైక్ ఫేస్‌బుక్, జీమెయిల్ అండ్ మనం యూజ్ చేసే కామర్స్ వెబ్‌సైట్స్ హ్మ్. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇవన్నీ. సో వీటినే మనం వెబ్ అప్లికేషన్స్ అని అంటాం. సో యూజర్‌తో కనెక్ట్ అయితే వెబ్ అప్లికేషన్ అంటాము. వీటిని మనం డైనమిక్ వెబ్ పేజ్ అని కూడా అంటాము. అండ్ యూజర్‌తో కమ్యూనికేట్ కాకపోతే వాటిని మనం వెబ్‌సైట్స్ అని అంటాము. ఆర్ అదర్‌వైజ్ స్టాటిక్ వెబ్ పేజ్ అని కూడా అంటాం అన్నమాట. సో, వెబ్ బ్రౌజర్. ఇట్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ విచ్ ఈస్ యూజ్డ్ టు ప్రాసెస్ ద వెబ్ పేజెస్ ఈస్ కాల్డ్ ఏ వెబ్ బ్రౌజర్. సో, బ్రౌజర్. నార్మల్లీ ఇదొక సాఫ్ట్‌వేరే. అంటే మనం యూజ్ చేసి ఇప్పుడు మనం వెబ్ పేజెస్ మనము ఎగ్జిక్యూట్ చేస్తున్నాం గదా! దానికి మనం హ్మ్. బ్రౌజర్సే యూజ్ చేస్తాం. లైక్ వచ్చేసి మనకు క్రోమ్, ఒపెరా, ఎడ్జ్, మొజిల్లా సో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అన్నమాట. సో, అండ్ ఓకే. ఇట్ ఈస్ యాక్టింగ్ యాస్ ఎ క్లయింట్ మిషన్ టు రిక్వెస్ట్ సర్వర్. సో, మనం ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాము. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇది సర్వర్‌కి రిక్వెస్ట్ పంపిస్తుంది. సో, సర్వర్ వచ్చేసి ఆహ్, రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసి మనకు ఎగ్జిక్యూషన్ అనేది బ్రౌజర్‌లో ఓపెన్ చేసి చూపిస్తుందన్నమాట. సో, అందుకని దీన్ని ఇట్ ఈస్ యాక్టింగ్ యాస్ ఎ క్లయింట్ మిషన్ టు రిక్వెస్ట్ సర్వర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే.
ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ వెబ్ డిజైనింగ్‌కి మనం యూజ్ చేసే టెక్నాలజీస్ వచ్చేసి ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ యూజ్డ్ టు క్రియేట్ స్టాటిక్ వెబ్ పేజెస్. సో నార్మల్‌గా ఇందాక చెప్పుకున్నాం కదా! స్టాటిక్ అండ్ డైనమిక్ వెబ్ పేజెస్ అని. సో ఇది మనం హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసి చేస్తామనమాట. అండ్ సీఎస్ఎస్ ఈస్ యూజ్డ్ టు అప్లై ద స్టైల్స్, కలర్స్, అలైన్‌మెంట్స్, ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్స్. సో ఏదైతే మనం హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసి కంటెంట్ ప్లేస్ చేస్తామో, ఆ కంటెంట్‌కే మనం సీఎస్ఎస్ అప్లై చేస్తాం. లైక్ స్టైల్స్ అని, కలర్స్ అని, అలైన్‌మెంట్స్, ఎఫెక్ట్స్, సో ప్రతీది అన్నమాట. సిఎస్ఎస్ యూజ్ చేసి చేస్తాం. అండ్ జావా స్క్రిప్ట్ ఇట్ ఈస్ ఎ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ టు క్రియేట్ ద డైనమిక్ వెబ్ పేజెస్. సో డైనమిక్ వెబ్ పేజెస్ అంటే యూజర్తో ఇంటరాక్ట్ అవుతుందని చెప్పాం కదా! సో దానికి మనం జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. దీనికి స్క్రిప్ట్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నార్మల్‌గా మనం ఏదైనా ఈ కామర్స్ వెబ్‌సైట్సే తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మీరు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కెళ్లారు. మీకు కావాల్సిన ప్రోడక్ట్ మీరు సెర్చ్ చేశారు. దాన్ని యాడ్ టు కార్ట్ చేసుకున్నారు. అండ్ దానికి అంటే మీరు పర్చేస్ చేసేటప్పుడు మీరు నంబర్ ఆఫ్ క్వాంటిటీ అని వస్తది మీకు. ఎప్పుడైతే మీరు నంబర్ ఆఫ్ అవును. క్వాంటిటీస్ 1 ఆర్ 2 క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా మీకు డైనమికల్‌గా ప్రైస్ అనేది చేంజ్ అవుతా ఉంటది. ఇఫ్ 1 ఉందనుకోండి క్వాంటిటీ, దానికి తగ్గట్టు ప్రైస్ ఉంటుంది. ఇఫ్ అదే క్వాంటిటీ మీరు పెంచారనుకోండి 2 అని, ఆటోమేటిక్‌గా ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతా ఉంటది. సో, అలాంటి డైనమిక్ ఇంటరాక్షన్స్ జరగడానికి మనం ఈ జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో, ఓకే. అందుకని ఇది క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని అంటామనమాట. అండ్ బూట్‌స్ట్రాప్ ఈస్ ఎ సీఎస్ఎస్ లైబ్రరీ విచ్ ప్రొవైడ్స్ బంచ్ ఆఫ్ సీఎస్ఎస్ క్లాసెస్ టు క్రియేట్ ద ఎఫెక్టివ్ అండ్ రెస్పాన్సివ్ వెబ్ పేజెస్. సో, బూట్‌స్ట్రాప్ అనేది మనకు ఫ్రేమ్‌వర్క్ అవుతుంది. సో, ఇది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే నార్మల్‌గా మనం ఇప్పుడు జనరల్లీ హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసి కంటెంట్ ప్లేస్ చేస్తాం. వాటికి సీఎస్ఎస్ స్టైల్స్ అన్నీ అప్లై చేసుకుంటూ వెళ్తామనమాట. సో, అలా కాకుండా బూట్‌స్ట్రాప్ వాడు ఒక ఫ్రేమ్‌వర్క్‌ని డిజైన్ చేసి పెట్టాడు. సో, అంటే మనం దానికి అంటే కంటెంట్ రాయాల్సిన అవసరం లేదు. అండ్ సీఎస్ఎస్ స్టైల్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదనమాట. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ వాడే యూజ్ చేసి ఇన్‌బిల్ట్ ఫంక్షనాలిటీతో వాడు మొత్తం ఫ్రేమ్‌వర్క్ డిజైన్ చేసి పెట్టేసాడనమాట. జస్ట్ ఓహ్! మనకు ప్రాజెక్ట్‌లో ఎక్కడైతే అది కావాలో అంటే ఆ కోడ్ ఎక్కడైతే కావాలో అది బూట్‌స్ట్రాప్ ఫ్రేమ్‌వర్క్ అంటే గెట్ బూట్‌స్ట్రాప్ డాట్ కామ్ అని ఒక బూట్‌స్ట్రాప్ వెబ్‌సైట్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మనకు కావాల్సిన కోడ్ కాపీ పేస్ట్ చేసుకొని మన ప్రాజెక్ట్‌లో ప్లేస్ చేసుకోవడమే. సో, అందుకే ఇది సీఎస్ఎస్ లైబ్రరీ అని అంటాము. అండ్ బూట్‌స్ట్రాప్ అనేది ఒక ఫ్రేమ్‌వర్క్ అనమాట. అండ్ జేక్వెరీ, యాంగులర్ జేఎస్, రియాక్ట్ జేఎస్ ఇవన్నీ మనకు జావా స్క్రిప్ట్‌కి సంబంధించిన లైబ్రరీస్ ఇంకా. హ్మ్. సో, హెచ్‌టీఎంఎల్ 5 కరెంట్‌లీ మనకు హెచ్‌టీఎంఎల్ ఫిఫ్త్ వెర్షన్ అనేది రన్నింగ్ అవుతుంది. సో, ఓకే. స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో, ఇందాక మీకు అంటే వెబ్ పేజ్ కంటెంట్స్ నార్మల్ టెక్స్ట్ అండ్ హైపర్ లింక్స్ అని చెప్పా కదా! సో, అవునండి. ఆ! సో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, ఈ హైపర్ టెక్స్ట్ అంటే నార్మల్‌గా మనం యూజ్ చేసే లింక్స్ ఉంటాయి కదా! ఏదైనా సరే మనం ఒక మూవీస్ డౌన్‌లోడ్ చేయాలనుకున్నా మనకు లింక్స్ చూస్తుంటాం. బ్లూ కలర్ లింక్స్. హ్మ్. సో, హ్మ్. వాటిని మనం క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్‌కి నావిగేట్ జరుగుతా ఉంటుంది. సో, వాటినే మనం ఈ హైపర్ టెక్స్ట్ అని అంటామనమాట. అంటే ప్రాజెక్ట్ టర్మినాలజీకొచ్చే లోపల మనం హైపర్ టెక్స్ట్ అని ఇండికేట్ చేస్తాం. అండ్ మార్కప్ లాంగ్వేజ్. సో, మీకు హెచ్‌టీఎంఎల్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కాబట్టి మీరు యూజ్ చేసిన ట్యాగ్స్ ఉంటాయి. అంటే లైక్ పారాగ్రాఫ్ ట్యాగ్ అని, ఇమేజ్ ఆ! ట్యాగ్ అని, బోల్డ్ ట్యాగ్ అని హ్మ్. లైక్ అంటే ఈ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కలిపి మనం మార్కప్ లాంగ్వేజ్ అని అంటాము. సో, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో, లింక్స్ అండ్ నార్మల్ టెక్స్ట్ సంబంధించిన ట్యాగ్స్ ఇవన్నీ కలిపితేనే మనకు హెచ్‌టీఎంఎల్‌గా ఇండికేట్ చేస్తాము. సో, ఫస్ట్ హైపర్ టెక్స్ట్ is a text which contains links to other text. The hypertext pages are interacted with by hyperlinks. When mouse click on this link, which brings to a న్యూ వెబ్ పేజ్ అనమాట. సో, ఆ లింక్స్ మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆ వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్‌కి ఇది నావిగేట్ అవుతా ఉంటది. సో, వాటిని మనం హైపర్ టెక్స్ట్ ఆర్ హైపర్ లింక్స్ అని ఇండికేట్ చేస్తాం. అండ్ మార్కప్ లాంగ్వేజ్ is a set of markup tags and each tag which is having a starting tag and a closing tag and in between some content is called a markup or element. సో, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. మనకి ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ని ప్లేస్ చేయాలంటే పీ ట్యాగ్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన కంటెంట్ ని ప్లేస్ చేస్తాము అండ్ పీ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాం. సో, ఈ స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ ఇన్ బిట్వీన్ సమ్ కంటెంట్ మనం ఏదైతే ప్లేస్ చేస్తున్నామో ఆ కంటెంట్ ఈ మొత్తాన్ని కలిపి మనం ఏమంటున్నామంటే మార్కప్ ఆర్ ఎలిమెంట్ అని ఇండికేట్ చేస్తాం. సో, ఓకే. హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్స్ ఆర్ డిస్క్రైబ్డ్ బై హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్. సో, ఈ డాక్యుమెంట్స్‌ని ఏం డిస్క్రైబ్ చేస్తాయంటే హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ లైక్ పారాగ్రాఫ్, బోల్డ్ అండ్ ఇటాలిక్, ఎంఫసైజ్, ఆహ్, ఐఎన్‌జీ ట్యాగ్, ఐఫ్రేమ్స్,
ఆడియో అండ్ వీడియో ఎలిమెంట్స్ ట్యాగ్స్ వీటన్నిటిని ఇవే మొత్తం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ డిస్క్రైబ్ చేస్తాయి. ఈచ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ డిస్క్రైబ్స్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ కంటెంట్. లేటెస్ట్ వర్షన్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఈస్ HTML5. సో కరెంట్లీ మనం HTML 5th వర్షన్ ని యూజ్ చేస్తున్నాము. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఎలిమెంట్ ఈజ్ ఎ ట్యాగ్ విచ్ ఇస్ హ్యావింగ్ స్టార్టింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఇన్ బిట్వీన్ సమ్ కంటెంట్ ఈస్ కాల్డ్ ఏ ఎలిమెంట్. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే HTML ట్యాగ్ ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాం అండ్ HTML ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాం. ఇన్ బిట్వీన్ అస్ మనకు కావాల్సిన కంటెంట్స్ అన్ని ప్లేస్ చేస్తున్నాం అనమాట. సో వీటన్నింటిని కలిపి మనం ఎలిమెంట్స్ అని అంటాం. సో ఇంకొక మెయిన్ అట్రిబ్యూట్ వచ్చేసి అట్రిబ్యూట్. సో అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ యాజ్ అట్రిబ్యూట్. సో ఇక్కడ నేను నార్మల్లీ బాడీ ట్యాగ్ ప్లేస్ చేశాను చూడండి. ఈ బాడీ ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాను. సో దీనికి BSC కలర్ ఈక్వల్స్ టు గ్రీన్ అని మెన్షన్ చేశాను. BSC కలర్ మీన్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట. సో ఎప్పుడైతే మనం ఇక్కడ గ్రీన్ అని ఇండికేట్ చేస్తున్నామో మనం బాడీలో ఇచ్చిన ట్యాగ్స్ అంటే మనకి ఎగ్జిక్యూషన్ పేజ్ వస్తుంది కదా, ఆ పేజ్ మొత్తానికి మనకు గ్రీన్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. సో అంటే ఈ బాడీ ట్యాగ్ ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ BC కలర్ ఈక్వల్స్ టు గ్రీన్ అనేది బాడీ ట్యాగ్ కి. సో అందుకని వీటిని మనం అట్రిబ్యూట్స్ అని ఇండికేట్ చేస్తాం అనమాట. సో మనకు స్టార్టింగ్ ట్యాగ్ లో అంటే మనం ఇక్కడ బాడీ ట్యాగ్ స్టార్టింగ్ ట్యాగ్ కదా, ఈ స్టార్టింగ్ ట్యాగ్ లో ఏవైతే ఇలా మెన్షన్ చేసి ఉంటామో వీటన్నిటిని మనం అట్రిబ్యూట్స్ అని ఇండికేట్ చేస్తాం. సో నెక్స్ట్ డాక్ ట్యాగ్ HTML. సో జనరల్లీ మనం HTML స్ట్రక్చర్ మనం రాసినప్పుడు ఫస్ట్ మనం డాక్ ట్యాగ్ HTML అనేది ఇండికేట్ చేస్తాము. సో ఇది కరెంట్ వర్షన్ ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో డాక్ ట్యాగ్ దిస్ ఇస్ అన్ ఆప్షనల్ ట్యాగ్ అండ్ ఇట్ స్పెసిఫైస్ విచ్ వర్షన్ వీఆర్ గోయింగ్ టు యూజ్. సో ఇట్ వోంట్ బి ఎగ్జిక్యూటెడ్ బై ద బ్రౌజర్. సో ఈ ట్యాగ్ అనేది మనకు ఎగ్జిక్యూషన్ ఏదైతే కనిపించదు, బట్ కరెంట్ వర్షన్ ఇండికేట్ చేయడానికి ఈ ట్యాగ్ అనేది మనం ఇండికేట్ చేస్తాం మన కోడ్ పేజ్ లో. సో మనం క్రియేట్ చేసిన సేవ్ దిస్ ఫైల్ నేమ్ యాజ్ ఎ ఫైల్ నేమ్ విత్ HTML ఆర్ HTM ఎక్స్టెన్షన్. మనం క్రియేట్ చేసిన పేజ్ ఏదైతే ఉందో వాటిని మనం .html ఆర్ .htm తో సేవ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకు బ్రౌజర్ లో మన కంటెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అదర్వైజ్ అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే. ఓకే. సో ఈ HTML పేజ్ మనం రైటప్ చేయడానికి నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్, విజువల్ స్టూడియో కోడ్, సబ్లైమ్, టెక్స్ట్, ఆటమ్, బ్రాకెట్, స్విమ్, మ్యాక్స్, నోట్ప్యాడ్ ఇవన్నీ యూజ్ చేస్తాము. సో దాంట్లో శాంపుల్ ప్రోగ్రామ్ అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. డాక్ టైప్ HTML ఫస్ట్ ఇండికేట్ చేస్తాము. ఇది కరెంట్ వర్షన్ ఇండికేట్ చేస్తుంది. అండ్ ఏదైతే మనం బాడీ ట్యాగ్ లో ఫస్ట్ HTML ఓపెన్ చేసి HTML ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాము. వీటిని మనం యాంగులర్ బ్రాకెట్స్ అని అంటాము. ఇన్ బిట్వీన్ ఈ ట్యాగ్స్ అనేది మెన్షన్ చేస్తాము. సో ఫస్ట్ హెడ్ సెక్షన్ ప్లేస్ చేసి దాంట్లో టైటిల్ అనేది మెన్షన్ చేస్తాము. ఇది ఒక పేజ్ యొక్క టైటిల్ ని డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ బాడీ సెక్షన్ లో మనకు కావాల్సిన ట్యాగ్స్ ఏవైతే కావాలో అవన్నీ మనం ఇక్కడ బాడీ సెక్షన్ లో ప్లేస్ చేస్తాము. లాస్ట్ లో HTML అనేది క్లోజ్ చేస్తాము. సో దీంట్లో మనం ఈ డాక్ టైప్ HTML అనేది కరెంట్ వర్షన్ ఇండికేట్ చేస్తుందని చెప్పాం కదా. అండ్ వాటితో పాటు మనం బాడీలో మెన్షన్ చేసే లైక్ అంటే ఆడియో ఎలిమెంట్స్, వీడియో ఎలిమెంట్స్, లైక్ ఇమేజెస్ ఉంటాయి కదా, వాటన్నింటికి ఈ డాక్ టైప్ HTML అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దాని పర్పస్ ఈ డాక్ టైప్ HTML అనేది ఇండికేట్ చేస్తాం ఫస్ట్ లోనే. ఓకే. సో బాడీ సెక్షన్ లో మనం ఏదైతే ప్లేస్ చేస్తామో అది మనకు ఎగ్జిక్యూషన్ లో ఈ విధంగా చూపిస్తుంది అనమాట. జస్ట్ బేసిక్ థింగ్. సో దీన్నే మనం వెబ్ పేజెస్ అని అంటున్నాం. అండ్ ఇది మనకు బ్రౌజర్ లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. లైక్ అది మన క్రోమ్ అయినా సరే, ఓపెరా, మొజిలా, ఫైర్ఫాక్స్, బ్రేవ్ ఏవైనా సరే. సో నెక్స్ట్ వచ్చేసి కామెంట్స్. మీకు ఐడియా ఉందా కామెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది? బేసికల్‌గా అక్కడ కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రాస్తాము. ఆ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. Yes. Good. So normalగా it is a piece of code which can be executed by the browser. It is an optional tag. By using this, we can improve the code readability purpose.
వీ కెన్ యూజ్ దిస్ సింటాక్స్ ఫర్ బోత్ సింగిల్ లైన్ అండ్ మల్టీ లైన్ కామెంట్స్. సో నార్మల్గా ఈ కామెంట్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే డెవలపర్స్ కోడ్ రీడబిలిటీ పర్పస్ యూజ్ చేస్తారు. సో ఎందుకంటే అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు కొత్తగా ఒక పేజ్ క్రియేట్ చేశారనుకున్నాం. దాంట్లో మీరు ఒక 2, 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఈరోజు రాశారు. సో మీకు యాహ్! ఈజీగా అర్థమవుతుంది అది. అండ్ రేపు మరి అదే పేజ్‌లోనే ఇంకొక 2, 3 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు. సో ఇప్పుడు మనకు 8 లైన్స్ ఆఫ్ కోడ్ అయిందనుకున్నాం. సో అది మీకు ఈజీగా అర్థమైపోతుంది. దాంట్లో నో నో ప్రాబ్లమ్. అండ్ అదే పేజ్‌లోనే మీరు ఒక 1 మంత్ కోడ్ రాశారనుకోండి. సో హ్మ్. ఆ కోడ్ ఆఫ్ ద లెంత్ అనేది మనకు చాలా ఉంటుంది. సో దాంట్లో ఏ కోడ్ అంటే ఏ మోడల్‌కి రాసాము అనేది మనకు కొంచెం అంటే అర్థం చేసుకోవడం చాలా డిఫికల్ట్‌గా అవుతుందనమాట. అలాంటప్పుడు ఓకే. మనం ఆ కోడ్ అంటే ఏ మోడల్స్, ఏ సెక్షన్ దేని పర్పస్ రాసామని జెప్పేసి ఈ కామెంట్స్‌లో మనం మెన్షన్ చేసుకుంటాము. సో అదేంటంటే డెవలపర్‌కి ఈజీగా అర్థమవుతుంది. ఓహ్! అంటే మనకు ఈ సెక్షన్ ఆఫ్ ద కోడ్ దీని పర్పస్ రాసామని జెప్పేసి. సో దానికే ఈ కామెంట్స్ అనేది యూజ్ చేసుకుంటాము. ఓకే. సో దీంట్లో బేసిక్ ట్యాగ్స్ నుంచి మనం గమనిస్తే మనకు ఫస్ట్ హెడర్ ట్యాగ్స్ ఉంటాయి. యూజ్ టు గివ్ హెడ్డింగ్స్. వి కెన్ యూజ్ దీస్ హెడర్ ట్యాగ్స్ యాస్ H1 టు H6. సో బేసిక్‌గా ఓకే. మన ఈ వెబ్ పేజెస్ ట్యాగ్ యూ కెన్ స్కిప్. అవునా? హ్మ్. సో నార్మల్‌గా ఇంకొకటొచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్స్. పారాగ్రాఫ్ కూడా తర్వాత ఓకే. బ్రేకే కదా! లైన్ బ్రేక్. సో, నెక్స్ట్ లైన్‌కి అవునవును. సో ఈ బ్రేక్ ట్యాగ్స్ దానికే యూజ్ చేస్తాము. యాహ్! అండ్ మనకు బ్రేక్ ట్యాగ్ అండ్ హెచ్ఆర్ ట్యాగ్ అండ్ ఐఎంజీ ట్యాగ్. సో ఈ 3 అంటే ఈ 3 ట్యాగ్స్‌కి మనకు స్టార్టింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. ఎండింగ్ ట్యాగ్ అనేది ఉండదనమాట. హ్మ్. సో వీటినే మనం ఆహ్, వాయిడ్ ఎలిమెంట్స్ ఆర్ ఎంప్టీ ఎలిమెంట్స్ అని కూడా అంటాము. ఓకే. ఓకే. వాయిడ్ ఎలిమెంట్స్ ఆర్ ఎంప్టీ ఎలిమెంట్స్? ఎంప్టీ ఎలిమెంట్స్ అని అంటామనమాట. సో దీంట్లో ఇంకోటొచ్చేసి హెచ్ఆర్. సో జస్ట్ ఏదైనా ఒక హారిజాంటల్ లైన్ ఫార్మ్ కావడానికి ఈ హెచ్ఆర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. సో ఇందాక చెప్పా హ్మ్. కదా! బ్రేక్, హెచ్ఆర్ అండ్ ఐఎన్‌జీకి స్టార్టింగ్ ట్యాగ్ హ్మ్. మాత్రమే ఉంటుంది. ఎండింగ్ ట్యాగ్ అనేది ఉండదు. ఓకే. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రిజర్వేటివ్ ఫార్మాటింగ్ ట్యాగ్. సో నార్మల్‌గా ఈ ప్రిజర్వేటివ్ ఫార్మాటింగ్ ట్యాగ్ యూజ్డ్ టు గివ్ టెక్స్ట్ ఇన్ ఎగ్జాక్ట్ ఫార్మాట్. సో బేసికల్లీ ఏదైనా ఒక వెబ్‌సైట్‌లో ఉన్న టెక్స్ట్ ఫార్మాటో లేకుంటే ఏదో సంథింగ్ అంటే కోడ్ ఫార్మాట్ ఏదో మీకు నచ్చింది. దాన్ని ఎగ్జాక్ట్‌గా మీ వెబ్ పేజ్‌లో సేమ్ అదే ఫాంట్ సైజ్ అండ్ అదే ఫాంట్ ఆహ్, స్టైల్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మీ వెబ్ పేజ్‌లో మీరు ప్లేస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రిజర్వేటివ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తారనమాట. సో అక్కడ ఓకే. ఆ వెబ్‌సైట్‌లో ఉన్న కోడ్ మీరు కాపీ పేస్ట్ చేసుకొని ఈ ప్రిజర్వేటివ్ ట్యాగ్‌లో మీరు ప్లేస్ చేశారనుకోండి. ఎగ్జాక్ట్ ఫార్మాట్ ఆ ఎగ్జాక్ట్ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ మనకు మన వెబ్ పేజ్‌లో కూడా ఎగ్జిక్యూట్ అయ్యి చూపిస్తుంది మీకు. ఓకే. దాని పర్పసే ఈ ప్రిజర్వేటివ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. సో ఈ బోల్డ్, స్ట్రాంగ్, ఇటాలిక్ అండ్ ఎంఫసైజ్ మీకు తెలుసునా? యాహ్! సో, యాహ్! హ్మ్. అదే. సో, దాంట్లో పెడితే స్ట్రాంగ్ స్ట్రాంగ్ అంటే మనకి డిఫరెన్స్ ఏం రాదు కదా! యాక్చువల్లీ బోల్డ్ ఆర్ ఆహ్, స్ట్రాంగ్. బోల్డ్ ఆర్ బోల్డ్ స్ట్రాంగ్ ఆర్ 2 స్ట్రాంగ్. ఒకటే. ఆ! సేమ్ ఉంటాయన్నమాట. ఇటాలిక్, ఎంఫసైజ్ కూడా సేమే. సేమే. కానీ కంటెంట్ అనేది మనకు కొంచెం స్లాంట్ అయ్యి వస్తుంది అంతే. బెండ్ అయ్యి అంతే. వస్తుంది. ఆ! సో నెక్స్ట్ అండర్‌లైన్, స్మాల్ టాగ్. సో కంటెంట్స్ ఏదైనా సరే సబ్‌స్క్రిప్ట్, మనము సబ్‌స్క్రిప్ట్ తెలీదు. ఓకే. ఓకే. సో ఈ అండర్‌లైన్ ట్యాగ్స్ అంటే జనరల్లీ మనం కంటెంట్‌కి అండర్‌లైన్ ఇవ్వడానికి యూజ్ చేస్తాము. హ్మ్. స్మాల్ ట్యాగ్ అంటే జనరల్లీ మనము మన కరెంట్ సైజ్ అంటే మన డిఫాల్ట్ సైజ్ ఉంటుంది కదా! ఎగ్జిక్యూట్‌లో మనకొచ్చే సైజు. ఆ! హ్మ్. దానికంటే తక్కువ సైజ్. అంటే మన డిఫాల్ట్ సైజ్ వచ్చేసి 16 పిక్సెల్ ఉంటుంది జనరల్లీ మన కంటెంట్ ఓకే. సైజ్. సో హ్మ్. దానికంటే కొంచెం తక్కువ సైజ్‌లో మన కంటెంట్ అనేది ఫార్మ్ అవుతుంది. దానికే మనం ఈ స్మాల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. ఓకే. ఓకే. సో సబ్‌స్క్రిప్ట్ నార్మల్‌గా ఇప్పుడు కెమికల్ ఫార్మర్స్ రాస్తుంటారు. అంటే H2O అండ్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్స్ ఉంటాయి. సో మనకు ఓకే. ఓకే. యాహ్! ఆ! యాహ్! సో, అంటే మనకు కంటెంట్ కింద ఏదైనా సరే ఇలాంటి కంటెంట్స్ రావడానికి ఈ సబ్‌స్క్రిప్ట్స్ అనేది యూజ్ చేస్తారు. అండ్ సూపర్ స్క్రిప్ట్ మనకు స్క్వేర్స్ అండ్ పవర్స్ యూజ్ చేస్తుంటారు కదా! సో, యాహ్! కంటెంట్ పైన రావడానికి. సో, అలాంటి కంటెంట్‌ని మనం ఫార్మ్ చేయడానికి ఈ సూపర్ స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తారు. ఓకే. ఓకే. సో, సబ్‌స్క్రిప్ట్ అంటే అంటే కంటెంట్ కింద రావడానికి ప్లేస్ చేస్తాము. సూపర్ హ్మ్. స్క్రిప్ట్ అంటే కంటెంట్ పైన రావడానికి ప్లేస్ చేస్తారు నార్మల్‌గా. ఓకే. హ్మ్.
అండ్ ఇంకోటొచ్చేసి డిలేట్ ట్యాగ్. సో, ఈ డిలేట్ ట్యాగ్ నార్మల్‌గా మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, దీంట్లో మనం ఏదైనా కంటెంట్ ప్లేస్ చేసామనుకోండి, అది మనకు డిలేట్ అవ్వదు. జస్ట్ కంటెంట్ అనేది మనకు మిడిల్ ఆఫ్ ద కంటెంట్ మనకు స్ట్రైక్ ఔట్ అవుతుందనమాట. ఓకే. సో, దాని పర్పసే డిలీట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ మార్క్. ఏదైనా కంటెంట్‌ని మనం హైలైట్ చేయడానికి ఈ మార్క్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. ఈ మార్క్ ట్యాగ్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన కంటెంట్ ప్లేస్ చేసామనుకోండి, అది మనకు బ్యాక్‌గ్రౌండ్ సమ్ కలర్ అనేది ఫార్మ్ చేస్తుంది. జస్ట్ ఓన్లీ హైలైట్ ఆఫ్ ద పర్పస్ అంతే. ఓకే. ఓకే. దాని పర్పసే మార్క్ అనేది యూజ్ చేస్తారు. అండ్ కోట్స్ ట్యాగ్స్. సో, కొటేషన్ ట్యాగ్స్ నార్మల్‌గా ఇఫ్ ఏదైనా సరే మీరు డబుల్ కోట్స్ చూస్తూ ఉంటారు కంటెంట్‌ని హైలైట్ చేసినప్పుడు. సో, హ్మ్. అలా ఎప్పుడైనా సరే డబుల్ కోట్స్ రావడానికి ఎక్కడైతే మీకు కావాలో అక్కడ క్యూ ట్యాగ్ ఓపెన్ చేసి, క్యూ ట్యాగ్ ప్లేస్ చేసి అంటే కంటెంట్ మీరు ప్లేస్ చేసి, క్యూ ట్యాగ్ క్లోజ్ చేశారనుకోండి, అక్కడ ఈ డబుల్ కోట్స్ అనేది ఫార్మ్ అవుతాయి ఆ కంటెంట్‌కి. ఓకే. అండ్ అబ్రివేషన్స్. సో, ఏదైనా ఒక కంటెంట్ మన పారాగ్రాఫ్‌లో కంటెంట్స్‌ని ఏదైనా అబ్రివేషన్ ఫార్మ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబ్ల్యూహెచ్ఓనే ఉంది. సో, దానికి హ్మ్. మనం ఏం చేస్తామంటే, ఈ అబ్రివేషన్ ట్యాగ్ ఓపెన్ చేసి, ఏబీబీఆర్ ట్యాగ్ ఓపెన్ చేసి, ఇది ప్లేస్ చేసేసి అబ్రివేషన్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాం. సో, ఓకే. అప్పుడు మనకు ఎగ్జిక్యూషన్‌లో జస్ట్ ఈ డబ్ల్యూహెచ్ఓ ట్యాగ్‌కి కింద అండర్‌లైన్స్ ఫార్మ్ అవుతాయన్నమాట. హైలైట్ చేస్తుంది. ఓకే. సో, దీంట్లో ఇంకోటేందంటే, ఈ అబ్రివేషన్ ట్యాగ్‌లో టైటిల్ అనేది యూజ్ చేస్తాం. హ్మ్. స్టార్టింగ్ ట్యాగ్‌లో. వరల్డ్ హెల్త్ ఓకే. ఆర్గనైజేషన్ చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. హ్మ్. సో, అక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు దీనికి సంబంధించిన అబ్రివేషన్ అనేది టైటిల్‌లో మెన్షన్ చేస్తాము. మన ఎగ్జిక్యూషన్‌లో ఆ డబ్ల్యూహెచ్ఓని ఎప్పుడైతే హోవర్ చేస్తామో, జస్ట్ హ్మ్. మనకు ఇప్పుడు మనకు ఏ ఇది విధంగా ఇక్కడ హ్మ్. బాక్స్ ఫార్మ్ అయ్యి మనకు చూపిస్తుంది. అక్కడ దాన్ని హోవర్ చేసినప్పుడు దానికి సంబంధించిన అబ్రివేషన్ అనేది చూపిస్తుందనమాట. జస్ట్ లైక్ చెప్పాలంటే నేను ఇప్పుడు మినిమైజ్ బటన్ దగ్గర చూపిస్తాను చూడండి. టైటిల్‌లో మీకేం కనిపిస్తుంది? మినిమైజ్ అని కనిపిస్తుందా? అవునా? సో, ఇది రీస్టోర్ డౌన్ అని ఉంది. ఆ! సో, ఇప్పుడు ఎలా అయితే నేను కంటెంట్‌ని హోవర్ చేసినప్పుడు మనకు అక్కడ దానికి సంబంధించిన వర్డ్స్ ఏదైతే వచ్చిందో అది ప్లేస్ ఇది చేయడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. హ్మ్. సో, ఇలా ఆ టైటిల్ అనేది యూజ్ చేస్తామనమాట. ఈ టైటిల్ ఓకే. అట్రిబ్యూట్ దానికే యూజ్ చేస్తాము. ఓకే. సో, ఇంకోటొచ్చేసి అడ్రెస్ ట్యాగ్. సో, ఏదైనా మన కంటెంట్ మన అడ్రెస్‌ని ఏదైనా సరే ప్లేస్ చేయడానికి అడ్రెస్ ట్యాగ్ యూజ్ చేస్తాము. బై డిఫాల్ట్ మనం అడ్రెస్ ట్యాగ్‌లో మెన్షన్ చేసిన కంటెంట్ అంతా మనకు ఇటాలిక్ ఫార్మాట్‌లో మనకు ఎగ్జిక్యూటే చూపిస్తుంది. ఓకే. సో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సైట్ అనేది ఏదైనా కంటెంట్ ఆఫ్ ద ఆహ్, మనకు ఏదైనా ఒక పారాగ్రాఫ్‌లో కంటెంట్ ఏదైనా ఒక హైలైట్ చేయాలనుకున్నామనుకోండి. సో, అప్పుడు ఈ సైట్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. హైలైట్ ఆఫ్ ద వర్డ్ ఎక్కడైతే మనం హైలైట్ చేయాలనుకుంటున్నామో, అక్కడ ఈ సైట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. ఓకే. అండ్ ఇంకోటొచ్చేసి బీడీఓ ట్యాగ్. సో, బీడీఓ అంటే బై డైరెక్షనల్ ఓవర్ రైడ్ అనమాట. సో, జనరల్లీ దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే బీడీఓ ట్యాగ్ ఓపెన్ చేసి ఇక్కడ బీడీఓ ట్యాగ్ క్లోజ్ చేశాను. ఇక్కడ సమ్ కంటెంట్ ప్లేస్ చేసేసి డైరెక్షన్ ఈక్వల్స్ ఇక్కడ ఆర్ టు ఎల్ అని మెన్షన్ చేశారు చూడండి. సో, బై డిఫాల్ట్ మన కంటెంట్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి ఫార్మ్ అవుతుంది. సో, ఎప్పుడైతే నేను డైరెక్షన్ ఈక్వల్స్ టు ఆర్ టు ఎల్ అని పెట్టానో అంటే రైట్ టు ఎల్ అనమాట. లెఫ్ట్ అనమాట. సో, ఇది మనకు రైట్ సైడ్ నుంచి ఫార్మ్ అవుతుంది కంటెంట్. ఓకే. సో, దాని పర్పసే ఈ బై డైరెక్షనల్ ఓవర్ రైడ్ అనే ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, జనరల్లీ నీకు అంటే ఈ ట్యాగ్స్ బేసిక్ ట్యాగ్స్ అన్ని ఒకసారి ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తుంది చూడండి. ఎలా ఉంటాయనేది. సో, ఫస్ట్ ఇవన్నీ నేను నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో క్రియేట్ చేశాను ఈ వెబ్ పేజ్‌ని. ఓకే. సో, ఫస్ట్ నేను డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అని ఇండికేట్ చేశాను. ఇది కరెంట్ వెర్షన్ ఇండికేట్ చేస్తుంది. ఓకే. హ్మ్. తర్వాత సమ్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ ఓపెన్ చేసి హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను. దీంట్లో సమ్ హెడ్ సెక్షన్ ప్లేస్ చేసి టైటిల్‌లో బేసిక్ ట్యాగ్స్ అని మెన్షన్ చేశాను. బాడీలో హెచ్1 నుంచి హెచ్6 వరకు ట్యాగ్స్ తీసుకున్నాను. ఇవి ఎడిటింగ్ పర్పస్ యూజ్ చేస్తామని చెప్పాను. అండ్ సమ్ హ్మ్. పీ ట్యాగ్స్ తీసుకున్నాను. ఇక్కడ ప్రిజర్వేటివ్ ట్యాగ్స్ తీసుకున్నాం చూడండి. సో, ఇందాక చెప్పా కదా! యూజ్ టు గివ్ అన్ ఎగ్జాక్ట్ ఫార్మాట్ వి కెన్ యూజ్ ప్రిజర్వేటివ్ ట్యాగ్ అని మెన్షన్ చేశాను. సో, ఇక్కడ ఓకే. ప్రిజర్వేటివ్ ట్యాగ్‌లో ఏం చేశాను చూడండి. యూ కెన్ సైన్ అని చెప్పేసి ఒక 4 లైన్స్ తీసుకున్నాను. ఇక్కడ కంటెంట్ ఏం హ్మ్. ప్లేస్ చేయలేదు. అంటే ఈ ఫస్ట్ లైన్ తర్వాత. సో, మనకు హ్మ్. బేసికల్‌గా ఇక్కడ ఎగ్జిక్యూషన్‌లో గమనిస్తే మనకేమవ్వాలంటే ఈ 4 లైన్స్ ఆఫ్ కంటెంట్ మనకు ఒకే లైన్‌లో ఫార్మ్ అవ్వాలి. ఓకే. ఓకే. సో, బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను 4 లైన్స్‌లో ఫార్మ్ చేశా గదా! మన ఎగ్జిక్యూషన్‌లో కూడా ఇది 4 లైన్స్‌లోనే ఫార్మ్ అవుతుందన్నమాట. అంటే కంటెంట్ అనేది పక్క పక్కన రాకోకుండా ఇంకా
సేమ్ మనం ఇక్కడ ఏ విధంగా అయితే ఇచ్చుంటామో అక్కడ కూడా అదే విధంగా ఫార్మ్ అవుతుంది ఇది. ఓకే. సో ఇక్కడ నేను ప్రిజర్వేటివ్ ట్యాగ్ యూజ్ చేశాను చూడండి వీటికి. ఇది మన ఎగ్జిక్యూషన్ పేజ్. ఒక్క నిమిషం. ఓకే. ఆ! ఆ! యూ కెన్ సైన్ ఇట్. సో ఇక్కడ నేను 4 లైన్స్‌లో కోడ్ ఇచ్చాను కదా! హ్మ్. జస్ట్ ఆ! జనరల్లీ మనకేమవ్వాలంటే ఈ కంటెంట్ మనకిక్కడ హ్మ్. యూ కెన్ సైన్ తర్వాత ఫస్ట్ పక్కన లైన్‌లో రావాలి. పక్కన రాకోకుండా ఇక్కడ అక్కడ మనం ఏ విధంగా అయితే ఇచ్చుంటామో ఇక్కడ అదే విధంగా మనకి ఇక్కడ ఫార్మ్ అవుతుంది. యాహ్! సో దీని పర్పసే ఈ ప్రిజర్వేటివ్ కంటెంట్ ట్యాగ్ అనేది యూజ్ కంటెంట్. చేస్తాము జనరల్లీ. ఓకే. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి ఇక నేను పారాగ్రాఫ్ ట్యాగ్‌లో నేను సమ్ కంటెంట్ తీసుకున్నాను. జీమెయిల్‌కి సంబంధించిన కంటెంట్. హ్మ్. సో బై డిఫాల్ట్ మనకు ఇది ఈ విధంగా చూపిస్తుంది చూడండి కంటెంట్. హ్మ్. సో నేను అదే కంటెంట్ నేను ప్రిజర్వేటివ్ ట్యాగ్‌లో ప్లేస్ చేశాను చూడండి. ఆ! సో సేమ్ పీ ట్యాగ్‌లో ఏమి ఇచ్చానో ప్రిజర్వేటివ్ ట్యాగ్‌లో కూడా అదే ఇచ్చి క్లోజ్ చేశాను. హ్మ్. బట్ హ్మ్. ఇక్కడ కంటెంట్ ఏమవుతుందంటే మనకు ఈ పైన కంటెంట్ అండ్ కింద కంటెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒకటే ఫార్మాట్ చూపిస్తుంది చూడండి. ఎగ్జాక్ట్‌గా హ్మ్. కంప్లీట్ హ్మ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఫార్మాట్ హ్మ్. మెయింటైన్ చేసింది. యాహ్! సో అది అన్నమాట నార్మల్‌గా అంటే ప్రిజర్వేటివ్ ట్యాగ్‌కి అంటే నార్మల్ బేసిక్ వేరే ట్యాగ్స్ తీసుకుంటే కంటెంట్ ఈ విధంగా ఉంటుంది. అండ్ దీంట్లోనే నేను ఇక్కడ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేశాను. ఈ టాబ్లెట్ తర్వాత. సో ఈ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కంటెంట్ అనేది ఇక్కడికి స్టాప్ అయిపోయి నెక్స్ట్ లైన్‌లో ఫార్మ్ అవుతుంది. ఓకే. ఓకే. దాని పర్పసే బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాం. అండ్ హెచ్ఆర్ ట్యాగ్ యూజ్ చేశాం కదా! యాహ్! సో ఈ హెచ్ఆర్ ట్యాగ్ వల్ల మనకు ఒక లైన్ ఫార్మ్ అయింది చూడండి. హారిజాంటల్ లైన్. హ్మ్. సో ఈ బోల్డ్, స్ట్రాంగ్ అనేవి జనరల్లీ మనకు సేమ్ ఒకటే ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇటాలిక్ అండ్ ఎంఫసైజ్ ట్యాగ్స్. ఇవి మనకు ఈ కంటెంట్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. హ్మ్. అండ్ అండర్‌లైన్ యూజ్ చేస్తే జనరల్‌గా మనకు నార్మల్ కంటెంట్స్ ఫార్మ్ అవుతాయి. అంటే కంటెంట్‌కి అండర్‌లైన్ ఫార్మ్ అవుతుంది. అండ్ ఓకే. ఓకే. స్మాల్ ట్యాగ్ యూజ్ చేస్తే మన కంటెంట్ బేసిక్ కంటెంట్ కంటే కొంచెం ఇంకా తక్కువ సైజ్ వస్తుందన్నమాట ఈ విధంగా. ఓకే. అండ్ సూపర్‌స్క్రిప్ట్, సబ్‌స్క్రిప్ట్ ఇందాక చెప్పాం కదా! సూపర్‌స్క్రిప్ట్ ఆ! కింద సూపర్‌స్క్రిప్ట్ పైన ఎక్స్‌పోనెన్షియల్స్ వస్తాయి. యాహ్! సో, ఇక్కడ నేను హెక్స్ సబ్‌స్క్రిప్ట్ తర్వాత వస్తాయి. సూపర్‌స్క్రిప్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాను. ఆ కంటెంట్ స్క్వేర్ అనేది మనకు పైన స్క్వేర్ ఫార్మ్ అని అయింది. వస్తుంది. హ్మ్. అండ్ సబ్‌స్క్రిప్ట్ సేమ్. మనకు కంటెంట్ అనేది కింద డినామినేటర్‌లో రావాలంటే ఇలా యూజ్ చేస్తాము. ఇక్కడ 2 అనేది మనకు కింద ఫార్మ్ అయింది చూడండి. సో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిలీట్ అనేది మనకు కంటెంట్ అనేది స్ట్రైక్ ఔట్ చేస్తుందని చెప్పాను. సో, ఇలా స్ట్రైక్ ఔట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ మార్క్. సో, ఏదైనా సరే ఒక కంటెంట్స్‌ని హైలైట్ చేయడానికి ఈ మార్క్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ మనకు హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ యెల్లో కలర్ ఫార్మ్ అయింది చూడండి మన కంటెంట్‌కి. హ్మ్. సో, ఇవి సమ్ బేసిక్ ట్యాగ్స్. దీంట్లోనే కొటేషన్ అండ్ అబ్రివియేషన్ ట్యాగ్స్. ఓకే. సో, జనరల్లీ ఫస్ట్ వచ్చేసి బ్లాక్ వైట్ ట్యాగ్. సో, ఈ బ్లాక్ వైట్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే బ్లాక్ కోడ్ ఎలిమెంట్ డిఫైన్స్ ఏ సెక్షన్ దట్ ఈస్ కోడెడ్ ఫ్రమ్ అనదర్ సోర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెబ్సైట్లో ఉన్న కొటేషన్ మీకు నచ్చింది. సో ఆ కొటేషన్ మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే మీ వెబ్ పేజ్లో ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే. సో అలాంటప్పుడు ఆ కొటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపీ పేస్ట్ చేసుకొని ఈ బ్లాక్ కోడ్ దాంట్లో మెన్షన్ చేస్తారనమాట. ఓకే. సో అదర్ వెబ్సైట్స్లో ఉన్న కొటేషన్స్ మీకు నచ్చాయి. సో వాటిని మీరు ప్లేస్ చేసుకోవాలనుకుంటే దానికి ఈ బ్లాక్ కోడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. హ్మ్. సో, ఇక్కడ నేను సైట్ అనే ట్యాగ్ మెన్షన్ చేశాను. స్టార్టింగ్ ట్యాగ్‌లో. అట్రిబ్యూట్ మెన్షన్ చేశాను. సో, ఇది యూజ్ చేస్తే ఆహ్, అక్కడ దాని మీద క్లిక్ చేస్తే ఏమైనా సైట్‌కెళ్తుందా? లేకపోతే
లేదు. జస్ట్ జస్ట్ అలా జస్ట్ థింగ్ లీగల్ ఏంటంటే ఇష్యూస్‌కని. జస్ట్ ఇండికేషన్ పర్పస్ అన్నమాట. ఈ కొటేషన్ మనము ఈ వెబ్‌సైట్ నుంచి తెచ్చుకున్నామని జెప్పేసి తెలుసుకోవడానికి జస్ట్ ఓకే. ఆ కొటేషన్ సైట్ ఏదైతే ఉంటుందో దాన్ని సైట్ యాట్రిబ్యూట్‌లో మెన్షన్ చేస్తామన్నమాట. ఓకే. హ్మ్. సో, అర్థమైందా ఇది? బ్లాక్, వైట్ అనేది? యాహ్! 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 ఓకే. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు ఆ హ్మ్. ఇన్ఫర్మేషన్ మనం రాసినట్టు కాకుండా ఎక్కడి నుంచో అవునవును. వి హ్మ్. టుక్ హ్మ్. ఇట్ అని ఫార్మల్‌గా మెన్షన్ చేస్తారు. యాహ్! యాహ్! అవును. సో, నేనిక్కడ దీన్ని కాపీ చేస్తున్నాను చూడండి ఈ లింక్‌ను. కాపీ చేసేసి న్యూ ట్యాబ్‌లో ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో, ఈ వెబ్‌సైట్ నుంచి ఈ కొటేషన్ తీసుకున్నాను నేను నార్మల్‌గా. ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉంటుందో అంటే కోట్ దీన్ని ఇక్కడ కాపీ చేసేసి నేనేం చేశానంటే మన దాంట్లో ప్లేస్ చేశాను. ఈ బ్లాక్ వైట్‌లో. ఓకే. సో, అంటే ఈ కొటేషన్ నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవడానికి అది తెలుసుకోవడానికి జస్ట్ నేను ఈ యూఆర్ఎల్ ఉంటుంది కదా! దీన్ని కాపీ చేసేసి ఇక్కడ సైడ్ ట్యాగ్‌లో మెన్షన్ చేశాను అంతే. ఓకే. సో, దీని పర్పసే ఈ బ్లాక్ కోట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటొచ్చేసి క్వైట్ ట్యాగ్. సో, మనకు ఏదైనా సరే కంటెంట్‌కి డబుల్ కోట్స్ మెన్షన్ చేయాలనుకున్నప్పుడు ఈ క్వైట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. సో, ఇక్కడ జనరల్లీ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్‌లో నేను సమ్ కంటెంట్ ప్లేస్ చేశాను. దాంట్లో నాకిక్కడ క్యూ ట్యాగ్ ఓపెన్ చేశాను చూడండి. సో, బిల్డ్ ఏ ఫ్యూచర్ వేర్ పీపుల్ లైవ్ ఇన్ హార్మోనీ విత్ నేచర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాను. ఇక్కడ క్యూ ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను. లాస్ట్‌లో పీ ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంటెంట్‌కి సంబంధించినవి సో, ఇక్కడ మీకు డబుల్ కొటేషన్స్ ఫార్మ్ అయ్యాయి చూడండి. ఆ! సో, దీని పర్పసే ఆ క్యూ ట్యాగ్ అనేది యూజ్ చేస్తామనమాట. ఆ! ఓకే. అండ్ సెకండ్ థింగ్ అబ్రివియేషన్ ట్యాగ్. సో, జనరల్లీ సమ్ పారాగ్రాఫ్‌లో నేను పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను. ఇక్కడ డబ్ల్యూహెచ్ఓని నేను హైలైట్ చేయడానికి అబ్రివియేషన్ ట్యాగ్ యూజ్ చేశాను. యాహ్! ఏబీబీఆర్ ట్యాగ్ ఓపెన్ చేసి ఏబీబీఆర్ ట్యాగ్ క్లోజ్ చేశాను. ఇన్ బిట్వీన్ హ్మ్. అస్ నేను దీంట్లో టైటిల్ అనే అట్రిబ్యూట్ తీసుకున్నాను చూడండి. సో, ఆ! టైటిల్‌లో నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పేసి మెన్షన్ చేశాను. హ్మ్. సో, మన ఎగ్జిక్యూషన్‌లో ఇది గమనిస్తే ఇక్కడ చూడండి ద డబ్ల్యూహెచ్ఓ వాస్ ఫౌండెడ్ ఇన్ 1948 ఉంది. ఆ ఓకే. అది డబ్ల్యూహెచ్ఓ ఆటోమేటిక్ అండర్‌లైన్ అవుతుందా? ఇప్పుడు నేను ఈ డబ్ల్యూహెచ్ఓ అనే దానికి మనకు కింద లైన్స్ ఫార్మ్ అయ్యాయి చూడండి. హైలైట్ అవుతుంది హ్మ్. ఇది. హ్మ్. సో, దాన్ని ఎప్పుడైతే మనం హోవర్ చేస్తామో హ్మ్. అక్కడ మనకు టైటిల్‌లో మనం ఏదైతే ఇచ్చింటామో అది ఇక్కడ చూపిస్తుంది చూడండి. వరల్డ్ అదే. హెల్త్ ఆ! ఆర్గనైజేషన్ అని చెప్పేసి. సో, దాని పర్పసే ఈ అబ్రివియేషన్ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాము. ఓకే. గాట్ ఇట్. సో, సమ్ అడ్రెస్ ట్యాగ్. సో, బై డిఫాల్ట్ మనం ఏదైతే అడ్రెస్ మెన్షన్ చేసి ఉంటామో, ఆ కంటెంట్ అంతా మనకు ఇటాలిక్ ఫార్మాట్‌లో చూపిస్తుందనమాట. సో, ఇక్కడ నేను ఓకే. అడ్రెస్ ట్యాగ్ ఓపెన్ చేసి కంటెంట్ ప్లేస్ చేశాను. ఈ కంటెంట్ అంతా మనకు ఇటాలిక్ ట్యాగ్‌లో మనకు చూపిస్తుంది చూడండి. హ్మ్. ఇటాలిక్ ఫార్మాట్. ఓకే. యాహ్! ఓకే. సో, నెక్స్ట్ సైట్ ట్యాగ్. హెచ్టీఎంఎల్ సైట్ ఎలిమెంట్ డిఫైన్స్ ద టైటిల్ ఆఫ్ యువర్ వర్క్. ఏదైనా ఒక ఇమేజ్‌ని డిస్క్రైబ్ చేయాలనుకున్నప్పుడు, అంటే ఆ ఇమేజ్‌లో ఉన్న కంటెంట్ ఏదైనా సరే హైలైట్ చేయాలనుకున్నప్పుడు, ఈ సైట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. జనరల్లీ ఇక్కడ ఐఎంజీ ట్యాగ్ తీసుకున్నాను. హ్మ్. ఐఎంజీలో ఎస్ఆర్‌సీలో ఇక్కడ మన ఇమేజ్ యొక్క పాత్ ఇచ్చాము. నెక్స్ట్ క్లాసెస్‌లో మీకు ఇమేజ్ సంబంధించిన టాపిక్ వస్తుంది. అక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ ఓకే. చేస్తాను. ఓకే. సో, ఈ యాహ్! పాత్ ఏ విధంగా తీసుకుంటాం, దాంట్లో ఏ టైప్స్ ఉంటాయనేది. ఓకే. హ్మ్. ఇందాక ఈ ట్యాగ్స్ అన్నిటిని ఒక కైండ్ ఆఫ్ ట్యాగ్స్ అన్నారు కదా! అదొకసారి మళ్ళీ చెప్తారా? ఆహ్, యాహ్! యాహ్! హెచ్ఆర్, ఇమేజ్ ఇంకా బీఆర్. ఓకే. ఓకే. సో, ఈ హెచ్ఆర్ అండ్ వీఆర్ అండ్ ఐఎన్‌జీ ట్యాగ్స్. సో, ఇవి మనకు సింపుల్ స్టార్టింగ్ ట్యాగ్స్ ట్యాగ్స్ ఉంటాయి. ఉంటాయా? ఎండింగ్ ట్యాగ్స్ ఉండవనమాట. వీటిని హ్మ్. మనం వాయిడ్ ఎలిమెంట్స్ ఆర్ ఎంప్టీ ఎలిమెంట్స్ అని అంటాం. ఓకే. వాయిడ్ ఎలిమెంట్స్ ఆర్ ఎంప్టీ ఎలిమెంట్స్. ఎంప్టీ ఎలిమెంట్స్. ఓకే. 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 సో, జనరల్లీ ఇక్కడ ఆహ్, పారాగ్రాఫ్ ట్యాగ్‌లో ద స్క్రీమ్ అనే వర్డ్‌ని ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. హ్మ్. దానికి నేను సైడ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను చూడండి.
సో సైట్ ఓకే. ఎలిమెంట్స్ డిఫైన్స్ ద టైటిల్ ఆఫ్ ఏ వర్క్ అన్నమాట. సో ఆ ఓకే. ఇమేజ్ యొక్క టైటిల్‌ని డిఫైన్ చేయడానికి ఈ సైట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నారు. ఏదైనా సరే హైలైట్ చేయడానికి కంటెంట్‌ని. ఓకే. బై ఓకే. డిఫాల్ట్ మనకు సైట్ ట్యాగ్‌లో ఏదైతే మెన్షన్ చేసి ఉంటామో ఆ కంటెంట్ కూడా మనకు ఇటాలిక్ ఫార్మాట్‌లోనే చూపిస్తది మనకు. హ్మ్. ఓకే. యాహ్! ఓకే. సో ఇంకోటొచ్చేసి బీడీఓ ట్యాగ్ అని చెప్పా కదా! బై డైరెక్షనల్ ఓవర్ రైడ్ అని చెప్పేసి. సో ఇక్కడ డైరెక్షన్ ఈక్వల్స్ టు ఆర్‌టిఎల్ అని పెట్టాను. బై డిఫాల్ట్ నేను ఇక్కడ దీన్ని తీసేస్తున్నాను చూడండి. సో ఇది జనరల్లీ మన కంటెంట్ సమ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఫార్మ్ అవుతుంది. ఎప్పుడైతే నేను ఓకే. డైరెక్షన్ ఈక్వల్స్ టు ఆర్ టు ఎల్ అని మెన్షన్ చేస్తున్నానో ఐ మీన్ రైట్ టు ఎల్ లెఫ్ట్ అని చెప్పేసి మన హ్మ్. కంటెంట్ అనేది రైట్ నుంచి ఫార్మ్ అవుతుంది చూడండి. హ్మ్. అది కూడా మనకు జస్ట్ రివర్స్‌లో చూపిస్తుంది అది కూడా. హ్మ్. దీని పర్పసే ఈ వీడియో ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. 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 నెక్స్ట్ లిస్ట్. హ్మ్. వి హావ్ 3 వేస్ టు రైట్ లిస్ట్ ఇన్ హెచ్‌టీఎంఎల్. ఫస్ట్ వచ్చేసి అనార్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, డేటా డిటర్మినేషన్ లిస్ట్. సో జనరల్ ఓకే. ఏదైనా సరే ఆహ్, మీకు ఏదైనా సరే ఒక లిస్ట్‌ని యాహ్! మనం బేసికల్‌గా ఆహ్, హ్మ్. ఆర్డర్డ్ లిస్ట్ ఆర్డర్డ్ లిస్ట్ అంటే మనకి హ్మ్. 1, 2, 3 నంబర్స్ ఆర్ ఏదో ఒకటి వస్తుంది వన్ ఆఫ్టర్ వన్. యాహ్! అయ్యే ఓకే. యూఎల్ అనార్డర్డ్ లిస్ట్ యూఎల్ కదా! హ్మ్. అవును. యాహ్! సో అనార్డర్డ్ లిస్ట్ యూఎల్. హ్మ్. ఆహ్, సో మనకి ఏ ప్యాటర్న్‌లో పెట్టుకున్నా కూడా ఇట్ డజంట్ మ్యాటర్. అవునవును. అండ్ తర్వాత డిస్క్రిప్టివ్ లిస్ట్‌లో డీడీలో వి హావ్ టు రైట్ ద మెయిన్ ఐటెమ్. డీఎల్‌లో వి హావ్ టు రైట్ ద డిస్క్రిప్షన్. అవును. జస్ట్ డీటీలో టర్మ్ సో పెడతాము. అండ్ హ్మ్. డీడీలో ఆ టర్మ్‌కి సంబంధించిన డెఫినిషన్ ఏదైతే ఉంటుందో అది మెన్షన్ చేస్తాము. యాహ్! యాహ్! అదే మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్‌లో ఈ విధంగా చూపిస్తుంది అంతే. ఓకే. హ్మ్. సో జనరల్లీ అనార్డర్ లిస్ట్‌కి యూఎల్ ట్యాగ్ యూజ్ చేస్తాము. హ్మ్. ఓకే. యాహ్! దీంట్లో మనకు కావాల్సిన లిస్ట్‌ని ఎల్ఎల్‌లో ప్లేస్ చేస్తామనమాట. ఓకే. హ్మ్. ఈ అనార్డర్ లిస్ట్‌లో ప్లేస్ చేసిన లిస్ట్ ఏదైతే ఉంటుందో అది మనకు హ్మ్. అంటే ఆర్డర్ ఫార్మాట్ కాకుండా డాటెడ్ ఫార్మాట్స్ ఆర్ సర్కిల్ ఫార్మాట్స్ మనకు చూపిస్తాయి. ఓకే. యాహ్! హ్మ్. అండ్ ఆర్డర్ లిస్ట్ యూజ్ చేసినవి మనకు ఓఎల్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకే. ఆర్డర్ 1, 2, లిస్ట్‌కి. 3. హ్మ్. సో, ఇక్కడ మనం యాట్రిబ్యూట్ చూడు టైప్ ఈక్వల్స్ టు ఏ అని మెన్షన్ చేశాం కదా! సో, హ్మ్. ఇప్పుడేమవుతుందంటే మన లిస్ట్ ఏదైతే ఉందో దానికి ఏబీసీడీ ఫార్మాట్స్ వస్తాయన్నమాట. ఓకే. హ్మ్. ఇఫ్ ఇన్ కేస్ మనం బై డిఫాల్ట్ 1 ఇచ్చామనుకో 1-3 ఫార్మాట్ చూపిస్తుంది మన లిస్ట్‌ని. ఆ! ఓకే. ఓకే. దాని పర్పసే ఈ ఆర్డర్ లిస్ట్, అనార్డర్ లిస్ట్ అండ్ డేటా డిటర్మినేషన్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. 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 సో, ఈ విధంగా మనము అనార్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, డేటా డిటర్మినేషన్ లిస్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ టైప్ ఈక్వల్స్ టు స్క్వేర్ అని మెన్షన్ చేశారు చూడండి. హ్మ్. ఫస్ట్ దాంట్లో. హ్మ్. సో పాయింట్స్ అలా వస్తాయి. స్క్వేర్ సో, పాయింట్స్, ఇక్కడ చెక్ మనకు బాక్స్. స్క్వేర్ షేప్ వస్తుందన్నమాట పాయింట్స్ హ్మ్. అనేది. హ్మ్. అండ్ సర్కిల్ అని మెన్షన్ చేస్తే సర్కిల్ షేప్‌లో ఉంటాయి పాయింట్స్ అనేది. హ్మ్. ఇక్కడ డాటెడ్ ఓకే. పాయింట్స్. ఏబీసీడీ అండ్ 1-3 ఫార్మాట్స్ ఇస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట హ్మ్. లిస్ట్‌కి. హ్మ్. ఐ ఫర్ ఆర్డర్డ్. హ్మ్. అండ్ ఇంకోటొచ్చేసి డేటా డిటర్మినేషన్ లిస్ట్. దీన్ని మనం డీఎల్‌తో ఇండికేట్ చేస్తాం ఫస్ట్ డేటా డెఫినిషన్ లిస్ట్‌కి. దాంట్లో డీటీ అండ్ డీటీ ట్యాగ్స్ ఉంటాయన్నమాట. డీటీ అంటే డేటా టర్మ్ అండ్ డీడీ అంటే డేటా డెఫినిషన్ లిస్ట్ అని మీనింగ్. ఓకే. 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 సో, ఇది మనకు ఎగ్జిక్యూషన్‌లో ఈ విధంగా ఫార్మ్ అవుతాయి. ఫస్ట్ మనకి ఇక్కడ హెచ్‌టీఎంఎల్ వస్తుంది. దాని పక్కనే మన కంటెంట్ ఫార్మ్ అవ్వకుండా అండ్ కింద లైన్‌లో ఫార్మ్ అవ్వకుండా ఇలా సెపరేట్‌గా ఇంకొక లైన్‌లో ఫార్మ్ అవుతుంది. డెఫినిషన్‌కి సంబంధించింది. ఓకే. ఓకే. హ్మ్. సో, ఇవి మనకు లిస్ట్‌కి సంబంధించినవి.
ఓకే. ఓకే. యాహ్! పూజ ఈరోజు చెప్పిన క్లాస్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వెబ్ పేజ్ అండ్ స్టాటిక్ వెబ్ పేజ్, లేదు డైనమిక్ లేదు. వెబ్ పేజ్, లేదు లేదు. వెబ్‌సైట్, వెబ్ అప్లికేషన్స్ అంతా. లేదు. ఈరోజు యాహ్! ఏం లేదు. యాహ్! ఓకే అండి. అండ్ టుమారో క్లాస్‌లో జస్ట్ మనకు ఇమేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఆ ఇమేజ్ ఇవ్వడానికి ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ సపోర్ట్ చేస్తాయి అండ్ ఆ పాత్ ఇవ్వడానికి ఏ టైప్ ఏ వేస్ 3 వేస్ ఉంటాయి. సో, దాని గురించి డిస్కస్ చేస్తాం టుమారో. ఓకే. 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 యాహ్! ఓకే. థాంక్ యూ పూజ. థాంక్ యూ. యాహ్!